మీరు కేసీఆర్లో కావచ్చు, బీఆర్ఎస్లో మీరు బహుజన వాదాన్ని, బహుజనులకు ప్రయోజనాలని మీరు ఈరోజు గుర్తిస్తున్నారు. సరే, గతం ఏంటనేది పక్కన పెట్టేది ఈరోజు మనం మాట్లాడుకో గుర్తిస్తున్నారు. కానీ ఈరోజు ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తే సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్పి కల్వకుంట్ల కవిత బహిరంగంగా వచ్చి చెప్తూ ఉన్నారు. కానీ ప్రవీణ్ కుమార్కి ఈరోజు గతంలో సామాజిక తెలంగాణ రాలేదన్న ప్రవీణ్ కుమార్కి మాత్రం ఈరోజు బీఆర్ఎస్లో చేరిన తర్వాత సామాజిక తెలంగాణ కనిపిస్తుంది. ఎలా చూసుకోవాలి మేము? కల్వకుంట్ల కవిత గారు, మీరు చాలా మంచి ప్రశ్నలు ఏవైతే మీరు అడుగుతారని ఆల్రెడీ అనుకున్నాను. సో కల్వకుంట్ల కవిత గారు వారు ఇప్పుడు నిజానికి పాపం చాలా ఇబ్బంది పడ్డది. ఆమె 163 రోజుల నిర్బంధంలో చాలా మానసికంగా చాలా ఇబ్బంది పడి ఉంటుంది. సో అందుకొరకు ఆమెకు బహుజన తెలంగాణ, సామాజిక తెలంగాణ రాలేదు అంటే ఆమె గ్లాసులో సగం నీళ్ళు ఉంటే గ్లాస్ సగం ఖాళీగా ఉందనే చూస్తున్నారు. గ్లాసులో సగం నీళ్ళు ఉన్న విషయం కల్వకుంట్ల కవిత గారు చూస్తలేరని నేను అనుకుంటున్నాను. మరి సామాజిక తెలంగాణ కాకపోయి ఉంటే ఇన్ని వేల గురుకులాలు వచ్చిండేవి కాదు. బీసీ వర్గాలకు ఇంత పెద్ద ఎత్తున పెద్దపీట జరిగిండేది కాదు. అదేవిధంగా మరి ఎస్టీలకు 10% రిజర్వేషన్ వచ్చిండేది కాదు. అన్నిటి ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు స్కీమ్ అనేది వచ్చిండేది కాదు. సో అవన్నీ మరిచిపోయి వారు సామాజిక తెలంగాణ ఇంకా అంటే ఇంకోటి రజనీ గారు, సామాజిక విప్లవం అనేది ఒక 10 సంవత్సరాల్లోనే రాదండి. దానికి 100 సంవత్సరాలు పట్టాలి. ఒక్క రోజులో ఏది కూడా మారదు. కవిత గారు ఇంకా కొంచెం ఓపిక పట్టి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. కన్వీనెంట్గా థియరీని మార్చేశారా? లేదు. కుటుంబంలో ఉన్న కేసీఆర్ కుమార్తె మాట నమ్మాలా తెలంగాణ సమాజం? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు చెప్తున్న మాట నమ్మాలా? తెలంగాణ ప్రజల గుండె చప్పుడు నమ్మాలి. తెలంగాణ ప్రజలు వాస్తవం ఏందో గుర్తించాలి. కల్వకుంట్ల కవిత గారు చెప్తున్న దాంట్లో సగమే సత్యం ఉన్నదని నేను మళ్ళీ చెప్తున్నాను. వారు పూర్తిగా కొంచెం ఓపిక పట్టి ఉంటే బాగుంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సామాజిక విప్లవానికి కొంత జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ విధంగా దాంట్లో ట్రావెల్ అవుతూనే వస్తుంది. అంటే కవితకు అవగాహన లోపమా? సామాజిక తెలంగాణ అంటే అర్థం కానీ ఒక అవగాహన ఆమె అవగాహన చేసుకునే పరిస్థితి లేదని అనుకుంటున్నాను.